హలో ఎవరివన్, వెల్కమ్ టు 21st Century IAS అకాడమీ. ఇప్పటి వరకు మనం కాలేజ్లో జరిగే అన్ని యాక్టివిటీస్ గురించి తెలుసుకున్నాం కదా. లెట్స్ నో అబౌట్ కో-కరిక్యులర్ యాక్టివిటీస్ విచ్ ఆర్ కండక్టెడ్ బై అవర్ కాలేజ్ విత్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ గ్యాదర్డ్ హియర్. మిస్టర్ కిరణ్, పాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కదా యూపీఎస్సీకి. బేసిక్గా బయట ఉన్న 100 ఇన్స్టిట్యూషన్స్లో కూడా పాలిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ పాలిటీ అప్లికబుల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో మన కాలేజ్లో పాలిటీని ప్రాక్టికల్గా మనకు తెలియజేయడానికి వాళ్ళు చేసే కొన్ని మేనేజ్మెంట్ చేసే కొన్ని యాక్టివిటీస్ గురించి మీ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయరా? పాలిటీ అనేది ప్రాక్టికల్ సబ్జెక్ట్ కాబట్టి ఇది మనం స్టాండర్డ్ బుక్స్ లైక్ లక్ష్మీకాంత్ చదివినా ఎన్సీఆర్టీ చదివినా మనం నాలెడ్జ్ గెయిన్ చేయగలం కానీ బయట రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో ఇంప్లిమెంట్ చేయలేం. కాబట్టి మన కాలేజీలో అయితే ప్రతి ఒఫిషియల్ డేస్ అంటే రిపబ్లిక్ డే రోజు, ఇండిపెండెన్స్ డే రోజు పార్లమెంట్ సెషన్స్ అందులో కండక్ట్ చేస్తాం. ఈ సెషన్స్ కండక్ట్ చేయడం వల్ల మనమే రియల్ టైం ఎంపీస్ కింద యాడ్ చేసి బిల్ ఎలా పాస్ చేయాలి, బిల్ ఎలా డ్రాఫ్ట్ చేయాలి, ఇలా చాలా విషయాలు తెలుసుకోవడం వల్ల మనకి రియల్ టైం ఎక్స్పీరియన్స్ అనేది పొందుతుంది. దీన్ని బట్టి పాలిటీని మనం సబ్జెక్ట్ని నాలెడ్జ్ కింద పొందడమే కాకుండా రియల్ టైం ఎక్స్పీరియన్స్ కింద గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ మిస్టర్ కిరణ్. మిస్ ఐశ్వర్య, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్కి కానీ ఆర్ఎల్స్ ఎనీ సిటిజన్ కానీ లీగల్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాంగ్ కేసెస్, పెట్టి కేసెస్ ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి సో లీగల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దో మన కాలేజ్లో యూపీఎస్సీకి చెప్పినప్పటికీ లీగల్ ఎక్స్పీరియన్స్ మనకి ఉండడం కోసం రీసెంట్గా మన కాలేజ్లో మనం మూట్ కోర్ట్ అయితే కండక్ట్ చేసాం కదా, అందులో మీరు ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యారు. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. యాక్చువల్లీ మన కాలేజ్లో అకాడమిక్తో పాటు 6 months లా ఇంటర్న్షిప్ కూడా ఇచ్చారనమాట. లా ఇంటర్న్షిప్లో మనకి ఏంటంటే మేము చాలా వరకు ఆర్టికల్స్ కానీ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కానీ అన్ని చదువుతాం, కానీ ఇన్ రియల్గా ఎలా ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయి, కోర్టులో ఎలా అప్లై అవుతాయి, ఒక ఇండివిజువల్ డిఫెండ్ చేసుకోవాలి కానీ ఒక కేసు కానీ ఒక పిల్ అప్లై చేయాలంటే ఎలా అది యూజ్ అవుతాయని తెలియదు. కాబట్టి మూట్ కోర్ట్ అనేది ఒక యాక్టివిటీ జరగడం వల్ల లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ప్రాక్టికల్గా ఎలా వర్క్ అవుతాయి, ఆర్టికల్స్ని ఎలా ఏ కేసుకి ఏ సంబంధించిన ఆర్టికల్ ఉంటుంది, ఒక కేసు అపీలెంట్ కానీ రెస్పాండెంట్ కానీ ఎలా ఆర్గ్యూ చేస్తారు, రిబర్టల్ కానీ జడ్జి ఇచ్చే రెస్పెక్ట్ కానీ మొత్తం కోర్టులో ఉన్న ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది అనేసి తెలుసుకుంటాం అనమాట. ఈ మూట్ కోర్ట్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. దీనివల్ల లా గురించి సంబంధించిన నాలెడ్జ్ కానీ పాలిటిక్స్ సంబంధించిన నాలెడ్జ్ ప్రాక్టికల్ ఎలా ఉంటాయని మేము తెలుసుకోవచ్చు. ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. మిస్ అనుష, పాలిటీతో పాటు ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యూపీఎస్సీ GS2లో. అండ్ అదొక డైనమిక్ సబ్జెక్ట్. అంటే ఈ రోజు ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ రేపటికి మారిపోతుంటాయి. ఇంత డైనమిక్ ఉన్న సబ్జెక్ట్ని మీరు రెగ్యులర్గా అప్డేట్ అవ్వాలన్నా, అది అర్థం చేసుకోవాలన్నా కూడా చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. సో మన కాలేజ్లో మీరు పొందిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి షేర్ చేసుకోండి. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది క్లాస్లో అయినప్పుడు సార్ అది ఒక ఐడియాలజికల్గా చెప్తారంటే ఇఫ్ ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఇండియా రిలేషన్స్, ఇండియాకి ఎవరు ఫ్రెండ్లీ ఎవరు ఎనిమీస్ అలా చెప్తారు. కానీ అదే MUN మాక్ యునైటెడ్ నేషన్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మాకు అది ప్రతి 6 monthsకి 3 monthsకి అలా పెడతారు. అందులో కరెంట్ ఇష్యూస్ అంటే UNHRC పెట్టొచ్చు, UNGA పెట్టొచ్చు, కరెంట్ గ్లోబల్లో ఉండే రీసెంట్గా ఏమైనా మాక్ యునైటెడ్ నేషన్స్ అయితే దాని మీద పెడతారు. అప్పుడు మేమే ఒక డిప్లొమాటిక్గా ఉండాలి కాబట్టి మేము అది ఓవరాల్ రీసెర్చ్ చేస్తాం, ఎలా అనలైజ్ చేస్తాం, ఎలా రాయాలి, ఎలా చెప్పాలి, ఎలా డిప్లొమాటిక్గా ఉండాలి, ఎలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మాకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఒక ఓవరాల్ వ్యూ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.